అందరికీ నమస్కారం. నా పేరు సూర్య కార్తిక్. నేను 2012 బ్యాచ్లో పాడుతా తీగలో పాడాను. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. మేము ఇప్పుడు పాడబోయే పాట బాహుబలి చిత్రం నుండి పచ్చబొట్టేసిన అనే పాట. రచన అనంత్ శ్రీరామ్ గారు, సంగీతం కీరవాణి గారు, పాడినవారు కార్తిక్ గారు, దామిని. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకున్నానురా. జంట కట్టేసిన కుంటరోడానితో కుంటి తొండాలని పిచ్చుకుంటాదురా. వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా. చేయిని చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకున్నానురా. మాయగాని సోయగాలాలు వేసే నన్నిలా లాగింది నువ్వే హలా. కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా హత్తుకుపోనెను పెరియాగేలా. బాహుబంధాల పొత్తిళ్లలో మెచ్చుకున్నావేవో మల్లిక. కోడె కౌగిళ్ళ బొత్తెళ్లలో ఊరి విప్పింది నా కోరిక. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. కానలు నువ్వు నేను ఒక మేను కాగా కోనలు ప్రతి కొమ్మ మురిసేనుగా. మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే. శాంతము నేనే సొంతము అయ్యాక చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెలా. ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. జంట కట్టేసిన కుంటరోడానితో కుంటి తొండాలని పిచ్చుకుంటాదోరా. ధన్యవాదాలు. ఇప్పుడు పాడిన పిల్లలకి ఒకసారి చప్పట్లు కొట్టండి. అద్భుతంగా కంపోజ్ చేసిన కీరవాణికి చప్పట్లు కొట్టండి.
అత్యద్భుతంగా రాసిన శ్రీరామ్కి చెప్పట్లు కొట్టాను. పాటంతా అద్భుతం. నాకు ఒక లైన్ చాలా బాగా నచ్చింది. బాహుబంధాల పొత్తిళ్లలో ఎవడయ్యా నువ్వు. ఇట్స్ వెరీ రొమాంటిక్, అట్ ది సేమ్ టైం వెరీ డివైన్, వెరీ డివైన్. సినిమాలో చూస్తూ ఈ పాట వింటున్నప్పుడు నేను పాడుంటే ఎంత బాగుండేది అని. అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను పాడడం వల్ల బాగుంటుందని కదా, ఇంత మంచి పాట నాకు దొరకలేదే అనిపించింది అన్నమాట. ఈ పాట రచన నాకు చాలా మధురానుభూతులను మిగిల్చింది. కొన్ని చిన్న చిన్న విశేషాలు చెప్తాను ఈ పాటలో. నేను గురుదేవులుగా భావించే 3 రచయితలకి ఈ పాటలో నా పదనివాళి చేయడం జరిగింది. 2వ చరణం చివరి వాక్యాల్లో చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల. సిరివెన్నెల పదం వాడడం ద్వారా సీతారామ శాస్త్రి గారిని తలుచుకున్నాను. ఏమి హాయిలే హల, కొత్త పదాలని సృష్టించడంలో పింగళ గారి దిట్ట. నన్నిలా లాగింది నువ్వే హలా. ఆ హలా అన్న పదం అక్కడ వాడి పింగళ గారికి నివాళి అర్పించాను. పదానికి మధ్య ముడివేయడం కాదు, పీట ముడి వేయడం వేటూరు సుందరరామూర్తి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఉదాహరణకి వయస్సు సునామీ ఆ సంధిని బలవంతంగా పీటముడేసి వయస్సునామీ అని కొత్త పదం సృష్టించారు. అలా ఇందులో సోయగాలు గాలాలు అన్న 2 పదాలని కలిపి మాయగా నీ సోయగాలాలు వేసి అని సోయగాలాలు అన్న పదాన్ని ఇందులో సృష్టించింది. నా కష్టానికి తగిన విజయాన్ని తెలుగు ప్రజలు అందించినందుకు, ఆ విజయాన్ని ఈ వేదిక మీద మీరు ప్రతిబింబించినందుకు మీకు ధన్యవాదాలు. కార్తీక్, ఆ లైన్ ఏం పాడావు? బాహుబంధాల పొత్తిళ్లలో. బాహుబంధాల పొత్తిళ్లలో మెచ్చుకున్నావే ఓ మల్లిక. విచ్చుకున్నావని పాడితే ఖచ్చితంగా మెచ్చుకుంటాను. ఇప్పుడు మాత్రం కొద్దిగా నొచ్చుకున్నాను.